కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురంలో భార్య బాధితుల ఆవేదన వెలుగులోకి వచ్చింది. తన భార్యతో పాటు ఆమె తరపు బంధువులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సురేష్ మీడియా ముందు కన్నీట పర్యంతమయ్యారు. పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని కోరారు. గతంలో ఆర్థికంగా బాగానే ఉన్న సమయంలో బంధువులంతా తన చుట్టూ చేరి అవసరాలకు తనను ఉపయోగించుకున్నారని, ప్రస్తుతం ఆర్థికంగా చితికిపోవడంతో తన ఇంటిపైకి వచ్చి దాడులకు పాల్పడుతున్నారని సురేష్ ఆరోపించారు. తనకు 2 కుమారులు ఉన్నారని, భార్య మానసిక పరిస్థితి సరిగ్గా లేక పిల్లలపై కూడా దాడికి పాల్పడుతూ వారిని హింసిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భార్యను ఆసుపత్రిలో చూపించినా పరిస్థితిలో మార్పు రాలేదని తెలిపారు. తనపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు అక్రమ సంబంధం అంటగట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని సురేష్ ఆరోపించారు. తన వద్ద ఉన్న బంగారాన్ని సైతం సుమారు 12 లక్షల రూపాయలకు తాకట్టు పెట్టి డబ్బు పుట్టింటి వద్ద దాచేశారని పేర్కొన్నారు. పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని సురేష్ వేడుకున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం తప్ప తనకు మరో మార్గం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన గోడును మీడియా ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పెద్ద కుమారుడైన మణికంఠ ఉన్నాడండి. నేను లారీకి వెళ్ళాను. లారీకి వెళ్తే అతన్ని ఎక్కడికి వెళ్ళాడు, దేంతో తిరుగుతున్నాడు అని చెప్పి అవమానకరంగా నన్ను బూతులు అనరాని మాటలు మాట్లాడటం వల్ల నా పెద్ద బాబు అయిన మణికంఠకి కోపం వచ్చి 14 సంవత్సరాలండి. నా పెద్ద బాబు వయసు 14 సంవత్సరాలండి. అతనికి కోపం వచ్చి అమ్మాయి ఎందుకు తిడుతున్నావు అని చెప్పి అడగగా అతని పైకి దాడికి దిగి రోడ్డు ఏమిటో పరిగెత్తించి రాళ్లతో కొట్టి మా ఇంటి వెనకాల పెంకిటీలు ఉండగా మా అమ్మగారు ఉంటుందండి. మా అమ్మగారి దగ్గరికి నాయనమ్మ అని పారిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి లోపల ఉన్న కూరగాయలు కోసే చాకుతో బెజ్జాలు కోసేస్తానని చెప్పి చంపడానికి ప్రయత్నిస్తే నా చిన్న కుమారుడైన నీలకమలో అతనికి 13 సంవత్సరాలండి. అతను మా ఇంటి పక్కన ఆవిడ ఇంకా పాలు పోయడానికి వచ్చిన ఆవిడ వీళ్ళందరూ విడదీసినా సరే వాడిని కనీసం ఒక 15-20 నిమిషాలు పట్టుకుని వదలకుండా చంపుతానని చెప్పి వీళ్ళందరినీ ఇదిలిచ్చి ఇచ్చేసిందండి. నా కొడుకుని బీర్జాలు పట్టుకున్నది అన్నీ నా దగ్గర వీడియోలతో సహా ఫోటోగ్రఫీతో సహా ఉందండి. వీడియోలు ఫోటోలు అవి కూడా సమర్పిస్తానండి మీ అందరికీ. మీరు దీన్ని మీడియాకి ఈ అమ్మాయి వెనక ఉన్న క్యారెక్టర్ని బయటికి తీసుకొచ్చి చూపించాలని కోరుకుంటున్నాను. నా దగ్గర సంపద ఏర్పడిన తర్వాత వీళ్ళంతా చేరి నా రూపాయి అంతా తినేసి ఈరోజు నాకు డబ్బులు ఇచ్చానని చెప్పి అబద్ధాలు చెప్తున్నారండి. ఇప్పుడు వాళ్ళ చిన్న మేనమామ ఉన్నాడండి. వాళ్ళ చిన్న మేనమామ నేను చేసుకుంటే పోయేది నిన్ను చేసుకున్నానని చెప్పి నన్ను 100 సార్లు ఇన్నిసార్లు నన్ను అట్లా 1 సారి 2 సార్లు కాదండి, ఇన్నిసార్లు 10 సార్లు అవమానకరంగా మాట్లాడతాం. రాత్రి పగలల్లా కష్టపడి ఇంటికి వెళ్తే రాత్రి ఇంటికి వెళ్ళేదానికి ఎవరితో తిరిగి వచ్చావు, దేంతో తిరిగి వచ్చావు అని చెప్పి నన్ను 2010 నుంచి అనుమానిస్తాను ఉందండి. నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, నేను అనవసరంగా చేసుకున్నాను నిన్ను అని చెప్పి నన్ను అవమానిస్తాను ఉందండి. ఇష్టం లేని పెళ్లి ఎవరు చేసుకోమన్నారండి? వద్దంటే నా జీవితం నాశనం అయ్యేది కాదుగా. ఈరోజు మా ఇద్దరికి 2 పిల్లలు కలిగారు. ఈ పిల్లల జీవితాలు ఏమవ్వాలి? ఈ పిల్లలు ఏమైపోతారు? నీ వెనకాల 10 మంది ఉన్నారని చెప్పి 10 మంది నీకు అండగాస్తున్నారని చెప్పి నా మీదకి వచ్చి నా ఇంటి మీదకి వచ్చి నా ఇంటికాడ అల్లర్లు చేసి నా పిల్లల్ని కొడతానని బెదిరించి నన్ను కొడతానని బెదిరించి వీళ్ళు బెదిరించడానికి అయితే నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి. నా కేసు తీసుకోలేదు. మళ్ళీ ఇంకా ఎస్ఐ గారు కేసు తీసుకోలేదు. నేను రాజకీయంగా సపోర్ట్ ఉంది అతనికి, ప్రముఖ ఎమ్మెల్యే, అతనికి తెలిసిన ఆయన ఎమ్మెల్యేకి నాకేం సంబంధం అండి? ఎవరికైనా ఒక నాయకుడు, ప్రజానాయకుడు అభిమానం అనేది ఉంటుంది. ఆ ఎలక్షన్ 4 రోజులు వాళ్ళందరితో మంచిగా మాట్లాడడం అంతేనండి. అంతవరకు నాకు ఏ ఎమ్మెల్యేలతోనూ అంత సాన్నిహిత్యం, అంత స్నేహం లేదండి. ఏంటంటే దీన్ని ఇతని వెనకాల ఎవరో కూడా మాట్లాడకూడదు. 6 సార్లు స్లాట్ బుక్ చేసి మంగళగిరిలో మనం వెళ్ళాలంటే స్లాట్ తీసుకోవాలండి. ఆ స్లాట్ బుక్ చేసి ఆవిడ్ని ఎముకల డాక్టర్ దగ్గరికి, తలకు సంబంధించిన న్యూరో డాక్టర్ దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి చూపించిన మాట అబద్ధమా? వీళ్ళు ఎవరన్నా చూపించారా? మొత్తం నేనే చూపించే కదా సార్. ఇవాళ తగ్గిన తర్వాత వాళ్ళందరూ ఏకమయ్యి నా ఇంటికి వచ్చి, సార్ ఒక్కసారి ఫోన్ సార్, వాళ్ళ మేనత్తలు వీరందరూ కలిపి నా ఇంటి దగ్గరికి వచ్చి, నా ఇంటి దగ్గర గలాట
ఏంటి నా ఇంటి దగ్గర అల్లరి చేయటం, నన్ను పలసగా మాట్లాడటం, నోటికొచ్చిన విధంగా బూతులు మాట్లాడటం ఇలాంటివి చేశారు. ఇలాంటి వీడియో ప్రూఫ్స్, ఆధారాలు అవన్నీ నా దగ్గర ఉన్నాయండి. నేను సంబంధిత అధికారులకి ఇవన్నీ బయట పెడతానండి, బయట పెట్టి చూపిస్తానండి. నా పైన మోపిన నిందని అవన్నీ అబద్ధాలని నేను నిరూపించుకుంటాను. తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి చెప్తానేనండి. 2010 జూన్ 19 నాకు పెళ్ళయిందండి. ఆ అమ్మాయికి అయిన తర్వాత నెల రోజులకే వేరే కాపురానికి వెళ్ళాల్సి వచ్చిందండి. ఈ అమ్మాయి మూలన వీళ్ళ చుట్టాల మూలన నెల రోజులకి ఉమ్మడిలో నుంచి, నేను ఇంటికి పెద్ద కుమారుడిని, నన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోమన్నారు. ఈ అమ్మాయి మూలన, ఈ అమ్మాయి బంధువుల మూలన ఎప్పుడు గొడవలేనండి. నా ఇంటి మీద ఒక ఆటో జనం వేసుకుని వచ్చారండి. అప్పుడే 2010లోనే అప్పుడే అన్ని సర్దుకుని బయటకు వచ్చి ఏదో ఒకటి కింద మీద పడతా రెక్కల కష్టంతో ఒక ట్రాక్టర్ కొనుక్కుని తిప్పుకుంటా, దాని మీద ఒక తర్వాత కొంచెం ఓపిక వచ్చిన తర్వాత 6 టైర్ టిప్పర్ ఒకటి కొనుక్కుని 13-12 నెంబర్ గల బండి ఒకటి కొనుక్కుని దాని మీద తిప్పుకుంటా, తర్వాత 10 చక్రాల వాహనాలు కొనుక్కుని అట్లా 1 by 1 ఆర్థికంగా కొద్దిగా ఎదగటం వల్ల నా కష్టార్జితంతో నేను ఇల్లు కట్టుకున్నానండి. అప్పటి వరకు నాకు అప్పులు ఏమి లేవండి. సంబంధాలంట కడితే ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళకి చెక్కులు నోట్లు ఉన్నాయి, నా మీద ఆర్థికంగా కోర్టులోకి వెళ్ళి ఉన్న బలంగా నన్ను డబ్బులు కట్టమంటే నేను ఎక్కడ చేయాలండి? అంటే నేనేంటి ఈ మానసిక మనోవేదన చెందుతా ఆర్థిక బాధలు ఉన్నాయని చెప్పి నన్ను ఏదో ఒకటి సూసైడ్ చేసుకుని నన్ను చంపేసి సూసైడ్ చేసుకున్నాడని చెప్తామని చెప్పి క్రియేట్ చేద్దామని చెప్పి చూస్తున్నానండి. అంతే సార్, నాకు తగ్గ న్యాయం చేయాలని కోరుకున్నాను సార్. నా పేరు వేణుగోపాల్ సార్. నేను కపిలేశ్వరం గ్రామం నుంచి వస్తున్నాను. ఇప్పుడు నా తమ్ముడు సందీప్ కుమార్. మా ఇంట్లో చాలా వరకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రీసెంట్గా ఒక 6 నెలల క్రితం మా నాన్నగారు రెస్టారెంట్ పెట్టారు. అప్పుడు కొంచెం డబ్బు ఆర్థికంగా సమస్యలు వచ్చినాయి. అప్పుడు మాకు అప్పు ఇచ్చిన వ్యక్తులు అక్కడికి వచ్చేవారు. వారిని చూసి ఎవరాళ్ళు ఏంటి అని రెస్టారెంట్కి వచ్చి ఒకసారి గొడవ పెట్టుకుంది సార్. మళ్ళీ మా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా సార్, వారితో మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నావు, దేనికి మాట్లాడుతున్నావు అని రాత్రిపూట్ల మమ్మల్ని లేపి అడిగి గిచ్చడం, గిల్లడం, నిద్రపోయే వాళ్ళని లేపడం చేస్తుందండి. ఒకసారి అయితే మా ఇంట్లో మా నాన్నగారు చెప్పారు కదండి ఇలా జరిగిందని. ఆ రోజు మా నాన్న అలా చేయొద్దని చెప్పానండి. ఆ రోజు పొద్దున్నే అయినా కానీ కావాలని తిట్టిందండి. నాకు కోపం వచ్చి గడపెట్టింది. అంతలోపల ఇలా జరిగింది. మా నాన్నగారినేమో అరే పోరా అనేది అంటారండి, చాలా అవమానకరమైన మాటలతో. దీనిని ఎలాగోలాగా మార్చాలని మాట్లాడుతున్నాను. మా తమ్ముడు కూడా మాట్లాడతాడు.